కీర్తన 145. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. ప్రియులారా, మన దేవుడైన యెహోవా, మన ప్రభువు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఉన్నతమైన వాడు. తన యొక్క బుద్ధి విషయంలో, తన క్యారెక్టర్ విషయంలో, అలాగే తన యొక్క శక్తి విషయంలో, తన అధికారం విషయంలో దేవుడు గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి, కనికరము గలవాడు, జాలి గలవాడు. ఆయన దీనులను లేవనెత్తే దేవుడు, ఆయన సమీపంగా ఉండే దేవుడు, ఆయన మనకు తండ్రి. అంత మాత్రమే కాకుండా ఆయన సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. ఆయన మహోన్నతమైన ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఆయనను ప్రార్థన చేసుకునే వారికి, వినయం గల వారికి ఆయన దగ్గరగా ఉండే దేవుడు. ఎంత ధన్యుడో తెలుసా నీవు దేవుని బిడ్డ? దేవుడు క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు నీతో తోడుగా ఉంటాడు, దేవుడు నీతో నివసిస్తాడు. ఒక చోట అంటాడు దేవుడు లేవీకాండంలో, నా మనస్సు నీ మీద అసహ్యపడదు, నేను నీ యందు ఆనందించుచున్నాను, నీవు నా ప్రియుడవు, చూడు మన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానంటాడు. కాబట్టి దేని బిడ్డ, ఈరోజు నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కృంగి ఉండగా వారిని అందరినీ లేవనెత్తువాడు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా. సిలువలో దొంగనికి సహాయం చేసిన దేవుడు, బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడిని స్వస్థపరిచిన దేవుడు, పుట్టు గుడ్డివాడిని స్వస్థపరిచి చూపించిన దేవుడు. దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. పెంట కుప్పల మేంచి దీనులు లేవనెత్తే దేవుడు ఆయన. యెహోవా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన. నీ స్థితిగతులను మార్చే దేవుడు ఆయన, నిజమైన దేవుడు. ఆయన్ని స్తుతించు, ఆయనకి ప్రార్థన చేయి, మొరపెట్టు. నీతిమంతులు ప్రార్థన మీద ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి, వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు. నీ గుప్పిలి విప్పి నీవు ప్రతి జీవి కోరికను తృప్తిపరచదు. దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నాడు. నీ కోరికను తృప్తిపరిచే దేవుడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును.
దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దర్శించే కాలంలో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను దీవించే కాలంలో ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క స్వరం నీ దగ్గరకు వస్తుంది. దేవుడు నీ జీవితంలో ఆయన నూతన క్రియను జరిగిస్తున్నాడు. నిన్ను దర్శించాలని, నిన్ను దీవించాలని నీ జీవితంలో ఒక క్రియను మొదలుపెట్టాడు దేవుడు. ఆ దేవుడిని స్తుతించు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుని సన్నిధిని పరిశుద్ధాత్మ ద్వారా అనుభవిస్తావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. సంగమా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీవు ఇప్పటివరకు చూడని దేవుని కృపను ఈరోజు క్రొత్తగా చూడబోతా ఉన్నావు. దేవుని హస్తము నీ మీదకి రాబోతా ఉంది. దేవుడు తన వాక్కు చేత నిన్ను దర్శించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ బలము నీ మీదకి వస్తుంది. దేవుడు నిన్ను రూపాంతరపరచిపోతున్నాడు. దేవుడు దర్శించే కాలంలోనే ఉన్నావు. దేవుడు దర్శించే కాలంలోనే ఉన్నావు. పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించి దేవుడు నిన్ను సమీపిస్తాడు, నీతో నివసిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాకుండా అనేకులకు నిన్ను ఆశీర్వాదకారకునిగా చేస్తాడు దేవుడు. ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ దేవునికి అసాధ్యమైనది లేదు. ఈ దేవునికి పక్షపాతం లేదు. ఈయన న్యాయవంతుడు. ఈయన నిన్ను ప్రేమిస్తున్న నీ తండ్రి సిలువలో తన కుమారుని, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయన దేవుడు. ఆయనతో పాటు సమస్తం నీకు ఎందుకు అనుగ్రహించడు? ధైర్యం తెచ్చుకో. నీ దేవునికి మొరపెట్టు. నీ దేవుని నిత్యము స్తుతించు. ఆయన మహారాజు. ఆయన మహత్యము గొప్పది. ఆయన ఔన్నత్యము గొప్పది. నిత్యము ఆయన నామాన్ని స్తుతించాలి. ఒక తరం వారు ఇంకో తరం వారికి, ఇప్పుడు నువ్వు పెద్దవాడవయ్యావు, నీ పిల్లల తరానికి ఆయన గొప్పతనాన్ని చెప్పాలి. చెప్పక ఉండలేము. దేవుని బిడ్డ, దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు తన మహా ఐశ్వర్యముతో, ఆశీర్వాదముతో ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయనుగాక. ప్రేమ, కృప, కనికరము తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభా. నీవందరికీ ఉపకారివి నాయన. నీ గుప్పిలు విప్పి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ప్రభా. దయాదాక్షిణ గల దేవుడు ప్రభా. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు. నీవు రాజువైన దేవుడు ప్రభా. ఆకాశ విశాలము నిన్ను పట్టజాలదు ప్రభా. నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ బిడ్డలు మీరు దర్శించండి. మీ ఆత్మచ్ఛతో బలపరచండి. వారి జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించు. పరిశుద్ధాత్మ ద్వారా వారి జీవితాల్లో నీ కృపను మెండుగా కుమ్మరించి వారిని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.